ఓ ఓ ఓ ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సద్గురునాథ మహారాజ్ కీ. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం ప్రథమ శ్లోకం, ప్రథమ ఉల్లాసం. 27 శ్లోకాలు పూర్తి చేసినట్టున్నాం. 27వ శ్లోకం ఒకసారి చదువుకొని ముందుకెళ్దాం. చూడండి, 15వ పేజీ బుక్ ఉంటే. జరాయుజోండజశ్చైవ స్వేదజః పునరుద్భిదః ఏతే చతుర్విధా దేహాః క్రమశోऽన్యోనవృత్తయః. సందర్భం ఉన్నది జ్ఞానస్వరూపమైన శక్తి స్వరూపమైన ఆత్మ ఒక్కటే అని నిరూపిస్తూ ఉన్నారు. మిగతాదంతా కూడా ఆత్మ చైతన్యంలో ప్రతిబింబం మాత్రమే, స్వప్న సదృశ్యం మాత్రమే, అంతఃకరణలో కదిలే ఆలోచన లాంటిది మాత్రమే నిరూపిస్తున్నారు. అయితే బహిర్ముఖమై చూసినప్పుడు ప్రపంచంలో అనేక రకాల జీవరాశులన్నీ కనిపిస్తున్నాయి కదండి. అదంతా కూడా పరమాత్మయే. అది పరమాత్మ కాబట్టే ప్రతి జీవరాశిలో శక్తి అనేది ఉంటుంది, ప్రతి జీవరాశిలో జ్ఞానాంశ అనేది ఉంటుంది. లేదండి పాఠశాలకు వెళ్ళి నేర్చుకున్నానండి అనేటట్లయితే మానవులలో ఉండొచ్చు, అది కూడా ఒక సర్టన్ ఏజ్ తర్వాతనే జ్ఞానం రావాలి. కానీ పుట్టుకతోనే అన్నీ వస్తూ ఉన్నాయి. సర్వ జీవరాశుల్లోనూ జ్ఞానం అనేది ఉంటూ. కాబట్టి ఏంటి అంటే జ్ఞానము శక్తి ఆత్మ అంశయే. అయితే అన్నిట్లో ఆత్మ ఉండేటప్పుడు అన్నీ ఎందుకు సమానంగా లేవు? ఉండవు. దేహం అంతా ఒకటే పార్ట్, ఒకటే యూనిట్. కానీ దేహంలో అన్ని అవయవాలు ఒకటేనా, సమానమేనా? కాదు. అలాగే బ్రహ్మాండం అంతా ఒకే యూనిట్. అన్ని వస్తువులు సమానమా? కాదు. అన్ని జీవరాశులు సమానమా? కాదు. ఒక్కడే. కానీ ఉపాధి భేదాన్ని బట్టి వ్యక్తం కావడం అనేటువంటిది జరుగుతుంది. దానికి చెప్పారు, జరాయుజ రూపంతో పుట్టినటువంటి అతి ఎక్కువగా ఆత్మ చైతన్యం వ్యక్తం కావడానికి అవకాశం ఉంది. అండజశైవ తర్వాత గుడ్డుగా పుట్టినటువంటి పక్షులకు, స్వేదజ తర్వాత క్రిమికీటకాదులుగా పుట్టినటువంటి వాటికి, పునః ఉద్భిద తర్వాత ఉద్భిజ అని కూడా అంటారు దీన్ని. భూమిని తలుసుకొని వచ్చేసినటువంటి వృక్షలతాదులు, వీటిలో ఇంకా తక్కువగా జ్ఞానాంశ వ్యక్తం అవుతుంది. సో ఉందా? అన్నిట్లోనూ ఉంది. మానవులు, పశువులు, పక్షులు, క్రిమికీటకాదులు,
వృక్షలతాదులు, ఇవన్నీ కూడా ఆత్మ చైతన్యం ఉంటేనే జీవంతో కలిగి ఉంటాయి. ఆత్మ చైతన్యం ఉంది కాబట్టి ప్రతి జీవికి ఒక వ్యవహారం అనేది ఉంటుంది. ఏమంటే వృక్షలతాదులకి ఏం వ్యవహారం ఉంటుంది? ఏం వ్యవహారం ఉంటుంది ఏంటి? వేరుతో నీరు లాక్కుంటూ ఉన్నాయి, బయట సూర్యుడి నుండి కాంతిని లాక్కుంటూ ఉన్నాయి, చంద్రుడి నుండి వెన్నెలను స్వీకరిస్తూ ఉన్నాయి, ప్రకృతి నుండి గాలి వేడి అన్నీ స్వీకరిస్తూ ఉన్నాయి. దానివల్ల అవి లోపల చుట్టూ కావాల్సినటువంటి పదార్థాన్ని అంతటినీ తయారు చేస్తుంది. అంతే కాదు, ఆకులు, పువ్వులు, కాయలు, పళ్ళు అన్నీ కూడా ఇస్తున్నాయి. ఇదంతా క్రియగా, అంతా కూడా క్రియగా. కాబట్టి సర్వ జీవరాశులలోనూ క్రియలు ఉన్నాయి. సర్వ జీవరాశుల్లోనూ ఆ క్రియలను నిర్వహించే జ్ఞానము ఉంది. ఇది భగవద్ అంశం మాత్రమే. బ్రహ్మాది, చూడండి చదవలేదుగా 28. బ్రహ్మాది స్తంభ పర్యంత స్వప్నకల్పైవ కల్పన సాక్షాత్కృతేన వచ్ఛిన్న ప్రకాశే పరమాత్మని. బ్రహ్మాది స్తంభ పర్యంత, ఆ బ్రహ్మదేవుడు మొదలుకొని ఎదుగో ఇక్కడ ఉన్న చెట్లు, లతలు, గడ్డి పరకలతో సహా స్వప్నకల్పైవ, ఆ స్వప్నంలో ఏ విధంగా కళ కనిపించిందో, కళ వ్యక్తమైందో కదా, కల్పన ఏవ, ఆ విధంగా ఆత్మ చైతన్యం యొక్క కల్పనే ఇదంతా కూడా. కళలో పంచభూతాలు కనిపిస్తున్నాయి, సూర్యచంద్రాదులు, నదులు, సముద్రాలు, అవునా, పట్టణాలు, వృక్షలతాదులు, రోడ్లు, వాహనాలు, జంతువులు, మనుషులు, దేవతలు అన్నీ కనిపిస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి అవన్నీ? మనోకల్పన. అలాగే అనంతమైన ఆత్మ యొక్క కల్పనే ఈ బ్రహ్మదేవుడు మొదలుకొని ఈ గడ్డి పరకు వరకు కూడా. సాక్షాత్కృతి అనవచ్ఛిన్న ప్రకాశే పరమాత్మని, పరమాత్మని సాక్షాత్కృతే అనవచ్ఛిన్న ప్రకాశే స్వప్నకల్పాయేవ. నువ్వు అనవచ్ఛిన్న అభేద స్వరూపమైన, అఖండ స్వరూపమైన, అనంత స్వరూపమైన పరమాత్మను ఎప్పుడైతే సాక్షాత్కరింపజేసుకుంటున్నావో ఈ విషయం నీకు అప్పుడు తెలుస్తుంది. నీకు కళ, కల్పన అనే విషయం మేల్కొన్న తర్వాతనే కదా తెలిసేది. నిద్రలో ఎట్లా తెలుస్తుంది? నిజమేని అనుకుంటున్నావు. అది నిజం అనుకుంటున్నావు కాబట్టి కళను కొనసాగిస్తూ ఉన్నావు. కళ నిజం కాదు అని తెలియడంతోనే కళ మాయమైపోతుంది. అవునా? ఎప్పుడు ఇది కళ అని తెలుస్తుందో ఆ కళ ఇంకా రాదు. దానికి కూడా స్వాభిమానం చాలా ఎక్కువ. అవునా? ఇది కళ అని తెలిసిందంటే ఇంక మాయమైపోతుంది, కనిపించదు. దాన్ని ఇలా అనుకుంటావా, మాయమే వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ కూడా నువ్వు ఆత్మవు అని తెలుసుకో, బ్రహ్మాండం అంతా కల్పన అనే విషయం తెలుస్తుంది. వైర్లో ప్రవహించే కరెంటు బల్బులోకి వచ్చింది. 2 బల్బులు దెబ్బలాడుకుంటున్నాయి. ఒకటి చిన్న బల్బు, ఒకటి పెద్ద బల్బు. నీ ముఖం చూడు, ఇంత గుడ్డిదానిలాగా ఉన్నావు వాడు. ఆ చిన్న బల్బు అది కూడా దీన్ని ఏదో విమర్శించింది అనుకోండి. కొట్టుకోనైతే కొట్టుకోలేవు కదా, ఎందుకో అది అక్కడి నుంచి రాలేదు, ఇది ఇక్కడి నుంచి రాలేదు, కదలేదు ఎంత పెద్దవైనా. కానీ ఏ బల్బులో ఉన్న లైట్ అయినా సరే వెనక్కి వెళ్ళి తిరిగి చూసి నేను కరెంట్ నుండి వచ్చాను అని గుర్తిస్తే ఇప్పుడు అన్ని బల్బుల్లో ఉన్నది నేనే అని తెలుస్తుంది. కానీ ఒక బల్బును పట్టుకోండేటప్పుడు చిన్న పెద్ద అభిమానం. అసలు రూపంలోకి వస్తే
అంతా నేనే అనే విషయం తెలుస్తుంది. సాక్షాత్కృతే అనవచ్ఛిన్న ప్రకాశే పరమాత్మని స్వప్నకల్ప. ఏ నువ్వు ఆత్మను సాక్షాత్కరించుకున్నప్పుడే ఈ విషయం తెలుస్తుంది. ఎందుకు అంటే బహిర్ముఖమైన దేహాన్ని పట్టుకుంటే ఇది ఒకటే నేను అనుకుంటున్నావు. నిన్ను అన్వేషణ చేస్తూ నీలోగా నువ్వు నిలబడ్డావా, సర్వం నువ్వే. నీకు అన్యమైంది ఏది లేనే లేదు. ఎందుకు? చైతన్యం ఒకటే. అక్కడ 8వ అధ్యాయం 7వ అధ్యాయంలో చెప్పారుగా, అపరాప్రకృతి పరాప్రకృతి. అపరాప్రకృతి అష్టవిధ ప్రకృతి. అవునా? బ్రహ్మాండం అంతా కూడా అష్టవస్తువులే. కానీ మళ్ళీ దేహంలోకి వచ్చేటప్పటికి ఒక్కో దేహం వేరు, ఒక్కో దేహం వేరు, ఒక్కో దేహం వేరు. పంచభూతాల మనసు బుద్ధి అహంకారం ఒక్కొక్కటి వేరు. అనంత కోటి నామరూప. కానీ పరాప్రకృతి దగ్గరికి వచ్చేటప్పటికి ఇది ఒక్కటే, ఇది విభజించబడదు. అన్నిట్లో ఉన్నది ఒక్కటే. ఒకే సూర్యుడే లోకమంతా ప్రకాశాన్ని ఇచ్చేది. ఒకే ఆత్మయే అందరిలో ఉన్నటువంటిది. సో ఆత్మ మీద కోరిక ఉందా, ఆత్మలో ప్రవేశిస్తాడు. ఆత్మలో నిలబడ్డా ఇంతకంటే గొప్పది బ్రహ్మాండంలోనే లేదని తెలుస్తుంది. ఎందుకు? బ్రహ్మాండం అంతా దీంట్లోనే ఉంది. అయ్యా బ్రహ్మాండంలో దీనికంటే అన్యమైంది అసలే లేదని తెలుస్తుంది. మొదట గొప్పది లేదు అనుకుంటూ వెళ్తాయి. ఎందుకంటే ఏదో ఒకటి గొప్ప కావాలి అని అనిపిస్తుంది జీవుడికి. సంపదలో గొప్పతనము, భోగాలలో గొప్పతనము, అధికారంలో గొప్పతనము, పేరు ప్రతిష్టలో గొప్పతనం కోరుకోవాలి. ఇవన్నీ వద్దని ఎవరు అనరు. ఒకదాని తర్వాత ఒకటి కిలకరాలి. భోగాల కంటే సంపదలు, సంపదల కంటే పదవులు, పదవుల కంటే పేరు ప్రతిష్టలు, పేరు ప్రతిష్టల కంటే కూడా జ్ఞానం. ఆ జ్ఞానం అనుభవైక వైద్యమైనప్పుడు అనంత స్వరూపుణ్ణి, అద్వయ స్వరూపుణ్ణి ఒక్కడినే అని తెలుస్తుంది. అది ఫైనల్ డెస్టినేషన్. ఆ తర్వాత ఏం లేదు, ఉన్నాను ఒక్కడవే. ఎలా చూడండి, అనోరణీయాన్ మహతో మహీయా, అనోరణీయాన్ మహతో మహయాన్ ఇది వేదవాక్ రుద్రోపనిషదప్యేదం స్తౌతి సర్వాత్మకం శివం. ఇది వేదవాక్. ఏమండి దీంట్లో ఛందస్సు ఉన్నట్లేదే? అవును, ఛందస్సు ఉంది. చదివిన అనోరణీయాన్ మహద మహీయానితి వేదవాక్. సంధి కుదరదు, కలిపి చదువు. ఓకే. ఏమయ్యా, ఆ ఏకమైన ఆత్మ ఉంది, అనోహణీయాన్ సూక్ష్మమైన వాటికంటే సూక్ష్మం. ఓహో, మరి అంత చిన్నదా? నీలతో యదమధ్యస్థాత్ విద్యుల్లేకే వభస్వర. ఎక్కడ? నారాయణ సూక్తం. ఆత్మ ఎంత ఉంటుంది అంటే బియ్యపు గింజ ఉంటుందా? అవును. ఆ బియ్యపు గింజలో తెల్ల ముక్క ఉంటుంది కదా, ఆ ముక్కను 1000 ముక్కలు చేస్తే ఎంత ఉంటుందో అంత ఉంటుందట. ఇంత చిన్నోడు కోసం ఇంత కష్టం. ఇంత చిన్నదాని కోసం ఎంత తపస్సు. అందుకేగా ఇతర మతాల వాళ్ళు హిందూ ధర్మంలో అన్ని నియమాలే, సుఖం లేదు, స్వేచ్ఛ లేదు. అందుకే
అన్ని మతాలు జారిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడికి వస్తే ఏమిటండి ఇంత చిన్న కథాని కోసం జీవితం అంతా కొట్టుకొని చావాలనా? జీవితం అంతా ఎంజాయ్ చేసి అదేదో చివర తలుసుకుంటే సరిపోతుంది కదా అని కూడా అనుకుంటారు సార్. అయ్యా మహతో మహీయాన్, ఇది పెద్దవైన వాటికంటే కూడా పెద్దదండి. ఒకేసారి ఒకే వస్తువు అలాగా ఎలా ఉంటుందండి? ఇంక వేరుగా చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి ఇట్లా చెప్పారు. భూమి మీద ఉన్న వాటిలో అన్నిటికంటే గొప్పది సముద్రం అంటారు. సముద్రం భూమిలో కూడా 3 వంతేగా, 3 భాగాలా? ఓకే, అయితే కావచ్చు. ఈ భూమి ఆ నీరు మొత్తం కలిపితే ఆకాశంలో ఎంత? ఆకాశం ఎంతది? మహతో మహీయా. సరే కానీ అణోహణి అని ఎలా చెప్తావు దాన్ని? ఎస్, ఇది దృష్టి సూక్ష్మమైతే ఆత్మ గుర్తించబడుతుంది. దృష్టి సూక్ష్మం కావాలి అంటే శుద్ధి కావాలి. అంతఃకరణ శుద్ధి అయ్యే కొద్దీ దృష్టి సూక్ష్మం అవుతుంది. చూడు, ప్రపంచంలో అన్నిటికంటే స్థూలమైంది భూమి. భూమి ఎంత పెద్దదంటే అంతా ఉన్నది భూమి మీదనే కదండి ఇక్కడ. సరే భూమి ఎక్కడుంది? నీటిలో ఉంది. భూమిలో నీరుందా? నీటిలో భూమి ఉందా? దృష్టి వికసించే కొద్దీ తెలుస్తుంది విషయం, దాంట్లో ఉన్న నిజం. ఎవడైనా ఏమనుకుంటాడు? భూమిలో నీరు ఉంది అనుకుంటాడు. చుట్టూ చూస్తే భూమి కంటే 3 రెట్లు నీళ్ళు ఉంది. ఓకే, ఆ నీటి మధ్యలోనేగా భూమి ఉండేది. ఇదంతా కలిపితే ఒక గోళం ఆకాశంలో గిరగిర బంతిలాగా తిరుగుతుంది. భూమి కంటే నీరు సూక్ష్మమైనది, ప్రవహిస్తుంది కదా. భూమి అంతా 3 రెట్లు నీరు ఉంది. నీరు సూక్ష్మమా? అగ్ని సూక్ష్మమా? అగ్ని తిరగలేదు. భూమి కంటే నీరు, నీరు కంటే అగ్ని. అగ్ని ఎక్కడుంది? ఆకాశం అంతా ఉందండి. సూర్యుడు ఉన్నాడంటే అగ్ని ఉన్నట్టనే కదా. కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరం నుండి ఆ సూర్యుడి యొక్క కాంతి పడిందంటే మలమల మాడుతున్నాయి కదా ఇక్కడన్నీ. సూర్యుడు కాంతి అగ్నేగా. ఓకే, అగ్ని సూక్ష్మమా? వాయువు సూక్ష్మమా? అగ్ని లేకపోయినా వాయువు ఉంటుంది, కానీ వాయువు లేకపోతే అగ్ని ఉండదు. అగ్ని అయినా తగలబెడితే కనిపిస్తుంది, కానీ వాయువు అస్సలు కనిపించదు. వాయువు ఇస్తే చెట్లు ఇవన్నీ కదులుతాయేమో కానీ గాలి కనిపించదు. ఎందుకో గాలి ఇంకా సూక్ష్మమైంది. ఆకాశం మొత్తం అగ్నిని కూడా వ్యాపించి ఉందండి. వాయువు ఎక్కువైనా అగ్ని ఆరిపోతుంది, వాయువు లేదు అంటే టప్ అని ఆరిపోతుంది అగ్ని. ఒక కుండలో దీపం పెట్టాం, గాలికి ఆరిపోకుండా నీట అరగలుగుతుందండి. కుండ మీద మూత పెడితే టప్ అని ఆరిపోతుంది. గాలి పోకపోతే అగ్ని ఉండదు. అగ్ని కంటే సూక్ష్మం వాయువు. వాయువు ఎక్కడుంది? వాయువు ఎంత ప్రచండమైంది అయినప్పటికీ కూడా ఆకాశంలో తిరగాల్సింది. వాయువు కంటే సూక్ష్మం. వాయువు అయినా ఆ చెట్టును అట్లా తగిలినప్పుడు గాలి వీస్తుంది అని తెలుస్తుంది. అక్కడ మనం పీల్చుకుంటూ ఉండలే. కానీ ఆకాశం ఖాళీయే కదండి. ఖాళీ అంటే స్పేస్. దాని లక్షణం సౌండ్, శబ్దాన్ని ఇచ్చేది ఆకాశం. శబ్ద గుణం కలిగింది. గ్యాప్ లేదు, ఎంత తిప్పినా శబ్దం రాదు. గ్యాప్ ఇచ్చాం, కలిస్తే శబ్దం వస్తుంది. గ్యాప్ పెరిగే కొద్దీ శబ్దం.
గ్యాప్ ఉంటేనే శబ్దం వస్తుంది, స్పేస్ ఉంటేనే శబ్దం వస్తుంది. ఆకాశం యొక్క లక్షణ శబ్దం. ఆకాశం అనేది ఉందని ఉంది, ఇట్లా సూక్ష్మంగా ఉంది. ఈ పంచభూతాలలో 4 కూడా ఆకాశంలోనే ఉన్నాయి. అత్యంత స్థూలమైనది భూమి, భూమి కంటే సూక్ష్మం నీళ్లు, కాబట్టి 3 రెట్లు ఎక్కువ ఉన్నాయి. నీటి కంటే సూక్ష్మమైనది అగ్ని, ఇంకా విశాలంగా ఉంది. అగ్ని కంటే సూక్ష్మమైనది వాయువు, ఆకాశం అంతా. వాయువు కంటే సూక్ష్మమైనది ఆకాశం. అనంతంగా ఉందండి ఆకాశం. సరే, ఆకాశం కూడా ఎక్కడుంది? మాయలో ఉంది, మనస్సులో ఉంది. అంతే, మనసులో ఉంది. మనసు పనిచేస్తేనే ఆకాశం తెలుస్తుంది. మనసు పనిచేయలేదంటే ఆకాశం ఉన్నట్టు కూడా తెలియదు. మనసు వెష్టి, సమష్టి, మా ఇది ఎక్కడుంది? ఆత్మలో ఉందండి. ఆత్మ ఉంటేనే మనసు, మనసు వ్యక్తమైతే ఉపాధుల నుంచి రావాలి. ఉపాధులను వదిలేసినా ఆత్మలోనే ఉంటుంది. శరీరం యదవా పునోతి యచ్చాప్యత్క్రామతీశ్వర గృహీతైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. శరీరంలోకి ప్రవేశిస్తూ ఉన్నా, శరీరం నుండి బయటకు వస్తూ ఉన్నా, ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోతూ ఉన్నా, వాయు గంధాని ఇవ ఏతాని గృహీత్వా ఈశ్వర. ఈశ్వరుడే ఇంద్రియాలని, అంతఃకరణని, సంస్కారాలని పట్టుకొని వెళ్ళి ఇంకొక శరీరంలో వేస్తున్నాడు. మళ్ళీ ఆ శరీరాన్ని తీసుకెళ్ళి ఇంకొక శరీరంలో వేస్తున్నాడు. ఎందుకు? ఆయనలోనే ఉన్నది ఇదంతా కూడా. అత్యంత సూక్ష్మమైంది మనసు, మనస్సు కంటే సూక్ష్మమైంది ఆత్మ. నాలుగు భూతాలకు అవకాశం ఇచ్చిన ఆకాశం చాలా పెద్దది. ఆకాశం కంటే సూక్ష్మమైంది మనసు. అది ఎక్కడుంది? ఆకాశానికి కూడా ఆశ్రయం ఇచ్చింది, ఇంకంటే దానికంటే పెద్దదేగా. ఆత్మ ఎంత ఉందయ్యా? ఆకాశం అంత 4 రెట్లు ఉంది. అటు ఆత్మకు, ఇటు ఆకాశానికి మధ్యలో ఉంది మనసు. మరి ఆకాశం మనసు కంటే సూక్ష్మమైంది, కాబట్టి మనసు కంటే విశాలం అయి ఉండాలిగా. సో ఆకాశం అంతా 4 రెట్లు ఆత్మ ఉందండి. సూక్ష్మమైంది అంటున్నాము అంటే సర్వవ్యాపకమైనది అని అర్థం. ఎక్కడుంది? అంతటా ఉన్నటువంటి. అందుకే అణు అనీయాన్ మహతః మహీయాన్, మహతః మహీయాన్, మహత్తుల కంటే మహత్తైనటువంటిది అండి, సర్వవ్యాపకమైనటువంటిది అండి. ఇది వేదవాక్కు, వేదమే చెప్తుంది విషయం. రుద్ర ఉపనిషత్ అపి ఏతం స్తౌతి. రుద్రోపనిషత్తు కూడా ఈ విషయం స్తుతిస్తూ ఉందండి. భగవద్గీతలో చెప్పలే, ఖడోపనిషత్తులో చెప్పలా, ముండకోపనిషత్తులో చెప్పలా. సర్వాత్మకం శివం, సర్వవ్యాపకుడు, సర్వాత్మకం, అందరికి ఆత్మ ఆయనే. సర్వవ్యాపకుడు ఆయనే, సర్వ అంతర్యామి ఆయనే, సర్వ జీవస్వరూపుడు ఆయనే. స్థూలమైన ఉపాధుల దృష్ట్యా చూస్తే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నాడు. ఆయన వైపు నుండి చూస్తే అనంతంగా ఉన్నాడు.
అందుకే అనూహణీయాన్ మహతో మహీయాన్. అణూహ అణుకంటే చిన్నవాడు అని కాదు, సూక్ష్మమైన వాడు. కాబట్టి సర్వవ్యాపకుడు కూడా ఆయనే అయినాడు. సరేనండి, మీరు ఇంతగా చెప్తున్నారు, మాకేంటి ప్రయోజనం? ఏం కావాలని కోరుకుంటున్నావు? అది చూడు ముందు, అప్పుడు తెలుస్తుంది ప్రయోజనం లేదు. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్త వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఈశ్వరః గురుః ఆత్మ ఇతి మూర్తిభేద విభాగిని. ఈశ్వరః గురుః ఆత్మ ఇతి మూర్తిభేద విభాగిని. ఆయనేమో ఈశ్వరుడు అని, ఈయనేమో గురువుగారు అని, ఎక్కడేమో నేను అని, ముగ్గురికి 3 రకాల రూపాలు ఉండొచ్చు వేరువేరుగా. వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తి. అయ్యా, లోపల ఉన్న పరమాత్మ వ్యోమవత్, అదుగో ఆకాశం వ్యాప్త దేహ. ఈశ్వరుడుగా ఉన్నది ఎవరయ్యా? గురువు ఎవరయ్యా? ఆత్మ ఎవరయ్యా? ఆయన కాంతి ఏంటయ్యా? నా మోహం. అవునా? అది కూడా ఆయనే. అవునా? ఆయన కాంతి సర్వవ్యాపకుడు ఈశ్వరుడు ఆయనే, గురువుగా వ్యక్తమై నాకు ఆత్మను బోధిస్తూ ఉన్నది ఆయనే. అలాగే ఇక్కడ కూర్చొని తెలుసుకుంటూ ఉన్నది కూడా. ఎందుకయ్యా? ఉన్నవాడు ఒకడయ్యా, అనంతుడు ఆకాశం. ఇక నీకు నాకు పడదు, అందుకే ఈ ఆకాశాన్ని మా ఇంట్లోకి రానియద్దు, నా ఆకాశాన్ని మీ ఇంట్లోకి రానియకును. నీ ఇంట్లో కుక్కను, నా ఇంట్లోకి, నా ఇంట్లో కుక్కను నీ ఇంట్లోకి రానియకుండా కట్టేసుకోవచ్చు. అవునా? పంచభూతాలు అవే వాడుకోవాల్సింది, వేరే ఏమీ లేవు. ఉన్నది ఒకటే ఆకాశం. అందరూ ఆకాశంలో ఉండాల్సింది, వేరుగా ఏమీ లేదు. వ్యోమవతు వ్యాప్త దేహాయ. ఈశ్వరుడు ఎక్కడున్నాడు? సర్వవ్యాపకుడు ఉన్నాడు. అరే వచ్చాడు 2 మనుషుల వారి దగ్గరికి. భగవాన్ ఇదం సర్వం వాసుదేవమయం అని అన్నారు కదా. కనిపించేదంతా వాసుదేవుడే అని అన్నారు కదా. అవును, నిజమే. సో కాబట్టి ఇదంతా మా వాసుదేవుడే. మరి నువ్వెవరయ్యా? నేను ఆయనకు దాసోహను, దాసుండండి వెంటనే ఒక్కసారి లేచి పొర చండాలుడా ఇక్కడి నుండి కనిపించక ఇంకెప్పుడు అన్నాడు. అదేంటండి, నేను సత్యం చెబితే, వెదవాక్కు చెబితే మీరట అంటావు ఏంట్రా? అంతా వాసుదేవుడే అయి ఉన్నప్పుడు నువ్వెక్కడి నుంచి వచ్చావురా మళ్ళీ? అంతా వాసుదేవుడే అని నువ్వు చెప్పింది నీవు ఒప్పుకోకపోతే నువ్వు చెప్పింది నిజమేటవుతుంది? అంతా వాసుదేవుడే అయితే నువ్వు కూడా వాసుదేవుడే కావాలి. అవునా? సర్వం వాసుదేవమయం యావత్తు వాసుదేవుడే. ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకుంటామండి. మరి నువ్వెవరు? నువ్వెక్కడి నుంచి వచ్చావు? అంతా ఆయనే అయితే మళ్ళీ నువ్వు ఒకడు ఉన్నావా? ఆయన్ని కట్ చేస్తున్నావా ముక్కలాగా? ఆయన్ని పరిమితుడు చేస్తున్నావా? వ్యోమవతు వ్యాప్త దేహ సర్వవ్యాపకుడు, ఆకాశములాగా అంతరా వ్యాపించి ఉన్నవాడు అని అనుకున్నప్పుడు నువ్వు ఆయనే. నీ మనసును సంస్కరించుకో, నువ్వు ఆయనగా గుర్తిస్తావు. తెలిసినా ఆయనవే, తెలియకపోయినా ఆయనవే. అందుకేగా చూడండి 30 శ్లోకాల్లో ఎంత సూక్ష్మంగా, ఎంత ప్రేమగా, ఎంత నిదానంగా వివరించుకుంటూ వస్తున్నారు. అందరిలో కూర్చొని చూసేవాడు ఒక్కడే. అన్ని పనులకు శక్తిని ఇచ్చేవాడు ఒక్కడే. అందరిలో కూర్చొని అన్నీ తెలుసుకునేవాడు ఒక్కడే. ఇదిగో
ప్లీజ్ నమ్ము అన్నమాట. నువ్వు ఆయనే. తత్వమసి. ఇదం సర్వం కల్విదం బ్రహ్మ. సర్వం కల్విదం బ్రహ్మ. అంతా ఒక్కడే. నువ్వు మనసును ఆపావా, నువ్వు ఆత్మవే. మనసును వదిలేసావా, నువ్వెవడో నీకే తెలియదు, నువ్వు ఎక్కడుంటావు. ఏమండి ఇంకా మనసుకు ఇదేది అల్లావుద్దీన్ అద్భుత దీపం అది తీసుకుని వెళ్ళిపోద్దాంట లోపల పెట్టేసి ఎప్పుడు బెరడా వేసి పెట్టుకోవాలి, దాని క్యాప్ బిగించేసి పెట్టుకోవాలి. చూడు దాన్ని కూడా. దాన్ని రమణ మహర్షి వారు చెప్పింది మనోవీక్షణ. నువ్వు వదిలేసి ఊరంతా తిరిగి వచ్చేటట్టు వదిలేయకు మనసుని. నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉండేటట్టు చూసుకో. దాన్ని వదిలేయకు, దాన్ని పట్టుకో. పట్టుకో అంటే నిన్ను గుర్తుంచుకో చాలు. నేను ఆత్మను అనే విషయం గుర్తుంచుకో, అది నీ దగ్గరే ఉంటుంది. నిన్నుగా నువ్వు మర్చిపోయి కోరికలు వెంటబడ్డావు, నిన్ను మళ్ళీ నువ్వు గుర్తు చేసుకోవడానికి మళ్ళీ ఎన్ని ఏళ్ళు పడతాదో, ఎన్ని జన్మలు పడతాదో, ఎన్ని యుగాలు పడతాదో. ఒక్క మాట నిజమా కాదా? ఏంటి నువ్వు బ్రహ్మదేవుడి కంటే పెద్దవాడు చిన్నవాడు? ఇప్పటికి ఎంతమంది బ్రహ్మలను చూసావు? అవునా? అయితే బ్రహ్మదేవుడు కనిపిస్తే హలో బ్రదర్ అనొచ్చా? ఆయన మాత్రం యాక్సెప్ట్ చేయడు. ఎందుకు? ఆయనకు తెలుసు ఆయన ఒక్కడే అనే విషయం, ఆయన ఆత్మ అనే విషయం ఆయనకి తెలుసు. అలా కదా? సో ప్లీజ్ నైతిక గుణాల చేత మనస్సును శుద్ధి చేయి. ఆత్మ చింతనతో బుద్ధిని ఏకాగ్రం చేయి. సర్వ జీవరాశుల మీద ఆత్మీయ ప్రేమనే చూపించు. ఏమండి వాళ్ళు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళ కర్మ, వాళ్ళు నన్ను బాధ పెడితే బాధపడకు. ఎవడెవడు ఏం చేస్తే అదే కదా వాడికి వస్తుంది. ఎవరేం చేస్తే వాళ్ళకి అదే వస్తుంది. నువ్వు బాధపడకు. అలాంటి నువ్వు మనసును పట్టేసుకో అంటే బాధపడేది బాధ పెట్టేది మనసే కదయా. నన్ను పట్టుకో, కీప్ క్వైట్. సదా ఆనంద స్వరూప హే ఆనంద స్వరూపోహం సచ్చిదానంద స్వరూపోహం. సదాశివ బ్రహ్మేంద్రుడు వారు ఆయన కీర్తనలో బ్రహ్మజ్ఞానావళిమాల ఆత్మధ్యానం కొరకు చూపించాడు. చూడు ఒకసారి, చక్కగా మనం చేసి చూడు. నువ్వు దేహం కాదు, ఆత్మయే. నువ్వు దేనికి బానిస కాకు. నిన్ను నువ్వు
సదా గుర్తించుకోవడానికి కొరకు వ్యవహరించు. నువ్వు ఆయనే అనే విషయం తెలుస్తుంది. ఇది శ్రీ దక్షిణామూర్తి స్తోత్రార్థ ప్రతిపాదకే ప్రతిబంధే మానసోల్లాసే ప్రథమోల్లాస సంగ్రహ. ఇది శ్రీ దక్షిణామూర్తి స్తోత్రార్థ ప్రతిపాదకే ప్రబంధే మానసోల్లాసే ప్రథమోల్లాస సంగ్రహ. ఇది ఈ విధంగా శ్రీ దక్షిణామూర్తి స్తోత్ర అర్థ ప్రతిపాదకే, ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో ఉన్నటువంటి భావాన్ని వివరించడం కొరకు వ్యక్తమైనటువంటి ప్రబంధే, ఒక ప్రబంధం లాంటిది, వ్యాఖ్యానం, ఒక ప్రకరణ గ్రంథం లాంటిది. మానసోల్లాసం అని పేరు కలిగింది. ప్రథమోల్లాస సంగ్రహ. ప్రథమోల్లాసం సంక్షిప్తంగా బోధించబడి. అర్థమైందా? సదా ఆత్మ రూప ఏవ స్థితోసి. నిత్యం నిరంతరం ఆత్మస్వరూపుడుగానే భావించి నిలబడు. క్రమంగా దాంట్లో స్థిరత్వం కలుగుతుంది. నీకు ప్రపంచం మీద వ్యామోహం ఉందా? ఆత్మను మర్చిపోతావు. ఆత్మ యందు నిష్ట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? ప్రపంచం నీకు దాస్యం చేస్తుంది. ఇందులో గెలుపోటము లేనే లేవు. వేసే ప్రతి అడుగు ముందుకు వెళ్తుందా వెనక్కి వెళ్తుందా చూసుకోగలవు. నువ్వు ఆత్మవైపు దృష్టిని మళ్ళిస్తున్నావా, ఆత్మకు వ్యతిరేక దిశలో పోతున్నావా? నీకు ప్రపంచ అర్థకామాల ఎందుగాని ఆసక్తి కలిగిందా? దానేమన్నారు? మోహం. వాటి నుండి బయటపడాలనుకుంటున్నావా? ఇహాముత్ర ఫలభోగేషు ఇచ్ఛారాహిత్యం వైరాగ్యం. దేహం ఉండాలి, పని చేయాలి అంటే దాని అవసరాలు తీర్చాలి. దేహానికి ఏమి ఇవ్వాలండి? అవసరమైంది ఇవ్వాలి, ఇష్టమైంది ఇవ్వాలనా? ఒకవేళ షుగర్ పేషెంట్కి స్వీట్ అంటే ఇష్టం అని అనుకుని ఇస్తే సస్తుంది. అది నాకు అన్నీ తినాలనిపిస్తూ ఉంటుందండి. ముందే తినేసేవద్దంటూ కోటాలో ఉన్నట్టు అండి. మళ్ళీ ఎక్కడ ఎక్కువగా తింటావో అని రకరకాల కెమికల్స్ అన్నీ ప్యాక్ చేసి పెట్టుకుంటా. నీ కానీ వాటి మీద ఇచ్చేయలేదని అనుకో, ఇచ్చలేకపోయినా నీరసం వచ్చేస్తుంది. ఆత్మీచ్చ పెంచుకో, శక్తి పెరుగుతుంది. అప్పుడేమవుతుంది? దేహానికి ధాతువులు భూమి నుండి వచ్చినట్టువే కదా. ధాతువులు కూడా, కెమికల్స్ కూడా భూమి నుండి వచ్చినట్టువేగా. అవి ఒక్కొక్క రకంగా ప్యూరిఫై వచ్చాయి, ఇవి ఒక రకంగా ప్యూరిఫై వచ్చాయి. ఏది ఏమైనా దేహానికి ఏది ప్రారంభం ఉంటో అది తింటూ ఉంటుంది. దేహాన్ని నువ్వు మ్యాక్సిమం యూజ్ చేసుకోవాలి అని అనుకునేటట్లయితే దీన్ని నీకు అనుకూలంగా ఉంచుకోవాలి. అప్పుడు మందులు తింటావా? కనిపించిన ఆహారాలు అన్నీ తింటావా? ఇది సరే కానీ దీనికి అనుకూలంగా మలుచుకొని నీ నిజస్వరూపమైన పరమాత్మను అందుకోవడానికి ఉపయోగించుకో. అప్పుడు తెలుస్తుంది ఒక దేహంతో అనుభవించేది ఏంటి, సర్వదేహాలతో అనుభవించేది నువ్వే అనే విషయం. అందరూ వచ్చి బ్రతిమాలుకున్నారట రామకృష్ణ పరమహంస. ఆయన గొంతు క్యాన్సర్ వచ్చింది. అమ్మవారిని అడగరాదా ఒక్క గ్రాసు పాలైనా రోజుకు లోపలికి వెళ్ళేటట్టు. అలాగే చాలా రోజులు చెప్పారు. సరే ఈరోజు అడుగుతారన్న. అడిగారు, అమ్మ వాళ్ళు ఇట్టు అడుగుతున్నారు అని.
అడిగా, ఏమైంది అమ్మగారు? అమ్మగారు అన్న విషయం విని నాకు సిగ్గేసింది. ఏమైంది? ఇన్ని నోళ్లతో తాగుతున్నావు, మళ్ళీ ఈ నోటితో కూడా తాగాలా? సరిపోదా అంది. నాకు సిగ్గేసింది. అదే ఒకవేళ మనల్ని అడిగితే, అన్ని నోళ్ళు అంటే అందరూ వాళ్ళు తాగుతున్నారు, నేనేం తాగట్లేదు కదా. ఈ దేహంతో తాదాత్మ్యం ఉంటే, అవునా? అదే ఆత్మ తాదాత్మ్యంగా ఉంటే మరి నువ్వేమన్నావంటే, వాళ్ళు అడగమన్నారమ్మా నేను అడిగాను అనేసా. అయ్యా ప్లీజ్ గుర్తించు, సర్వవ్యాపకుడివి, సర్వాంతర్యామి, నిజం, సత్యం, ఒట్టు. నీ తల మీద చేపెట్టుకొని చెప్పు, ఒట్టు. నువ్వు పరమాత్మవే. ఒక్కటే విషయం, కర్మ ఆచరించేటప్పుడు ఎవరికి బాధ కలిగించుకో. ఆలోచించేటప్పుడు దైవం వైపే తిప్పు. తెలుసుకునేటప్పుడు అంతా ఆయనే అని తెలుసుకో. మూడింటిని కలిపి దాంట్లో మనసును పెట్టేసి ఆయనకు సమర్పణ చేసి నువ్వు ఆయనగా మిగులుతావు. తదాస్తు. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.